హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా మనకి కామెంట్ సెక్షన్ తెలియజేయండి. చాలామంది కూడా వాళ్ళ యొక్క పాన్ కార్డులో నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, వీటిని చేంజ్ చేసుకోవడం కోసం ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో కావచ్చు, యూట్యూబ్ వెబ్సైట్లో కావచ్చు, సో వీళ్ళైతే కరెక్షన్స్కి అయితే అప్లై అయితే చేస్తుంటారు. కరెక్షన్స్కి అప్లై చేసిన విత్ ఇన్ 5 days ఆర్ 6 days తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్ని మీరు చెక్ చేసుకుంటే మీకు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవడం అయితే జరుగుతుందండి. సో మెయిన్లీగా మనకు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయకపోవడం కారణంగానే మీకు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియో మనమైతే మరి మన యొక్క పాన్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఈ మూడింటిని మనం చేంజ్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేస్తే 100కి 100% మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో నేనైతే మీకు కేవలం ఏ డాక్యుమెంట్స్ ఇస్తే ఈ యొక్క చేంజెస్ అనేవి జరుగుతాయో వాటి గురించి మాత్రం నేనైతే డిస్కస్ చేస్తాను. అంతేగాని అప్లై ప్రాసెసింగ్ మాత్రం నేను ప్రస్తుతానికైతే ఈ వీడియో చూపించలేను. ఆల్రెడీ ప్రీవియస్లో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇక విధంగా ఆధార్ కార్డు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారండి ఈ యొక్క పాన్ కార్డు రిలేటెడ్గానే. సో దాని గురించి కూడా మనమైతే ఈ వీడియో డిస్కస్ చేద్దాం. మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా పూర్తి టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, చాలామంది కూడా ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో, యూట్యూబ్ వెబ్సైట్లో సో వీరైతే పాన్ కార్డు సంబంధించి కరెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇదే సిచ్యువేషన్లో మనం కరెక్షన్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్లీగా ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ఆధార్ కార్డుని మన వాళ్ళైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్లో ఆధార్ కార్డుని అప్లోడ్ చేస్తే యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం పాన్ కార్డులో మనకు చేంజెస్ అనేవి జరిగేవి. కానీ రీసెంట్లీగా మన ఆధార్ కార్డు సంస్థ వారు పెద్ద బాంబు అయితే పేల్చడం జరిగిందన్నమాట. ఆ బాంబు ఏమిటంటే ఇక్కడ నుంచి ఆధార్ కార్డు అనేది జస్ట్ మీకేంటే ఐడి కార్డు లాంటిది మాత్రమే, అంతేగాని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కానీ లేకపోతే పౌరసత్వం ప్రూఫ్ కింద కానీ సో నేమ్ ప్రూఫ్ కింద కానీ ఎందుకు పనికిరాదని చెప్పేసి మన ఆధార్ కార్డు సంస్థ వారు డిక్లేర్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఒకసారి మీరు మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ లేటెస్ట్ ఆధార్ కార్డుని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒక టిక్ బాక్స్లో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మీకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ నుంచి పాన్ కార్డులో ఆధార్ కార్డు సంబంధించి అంటే ఆధార్ కార్డులో ఎలా డీటెయిల్స్ ఉన్నాయో అలా మనం చేంజెస్ చేసుకోవడానికి మనకైతే ఆధార్ కార్డు అనేది వర్క్ అవ్వదండి. మన యొక్క పాన్ కార్డులో చేంజెస్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మన పాన్ కార్డులో కరెక్షన్ చేయడానికి మనకు ఆధార్ కార్డు అనేది వర్క్ అవ్వదని చెప్పేసి మనమైతే ఇప్పుడు చెప్పుకున్నాం. మరి దీనికి రిలేటెడ్గా ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే తెలుసుకోవాలండి. మనకు దీనికి రిలేటెడ్గా మీరు కనుక మీ యొక్క పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి, సో మీరేం చేస్తారంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేకపోతే మీరు 10th క్లాస్ చదువుంటారు కదా ఇక 10th క్లాస్ సర్టిఫికేట్ కావచ్చు, సో వాటిని మీరైతే అప్లోడ్ చేయవచ్చు. లేకపోతే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మీరైతే అంటే బర్త్ సర్టిఫికేట్ దాన్ని కూడా మీరైతే అప్లోడ్ చేయొచ్చు అనమాట. మరి నేమ్ అండి, సో నేమ్కి కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకైతే అప్లై అయితే అవడం జరుగుతుంది. సో జెండర్ కూడా మనకు ఆధార్ కార్డు అనేది వర్క్ అవుతుందో లేదో కూడా మనకు తెలియదు. సో ప్రీవియస్లో మనకు వర్క్ అయ్యేది, ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే అవ్వట్లేదు అనమాట. సో మీరేం చేస్తారంటే దీనికి కూడా మీరైతే ఎస్ఎస్సి కావచ్చు, నేను చెప్పిన డాక్యుమెంట్స్ అని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఓకే అయిపోయిన తర్వాత మీకేంటంటే ఒక సిఎస్ఎఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఒకటి ఉంటుందండి. అంటే మనం కొత్త పాన్ కార్డు అప్లై చేసినప్పుడు ఫామ్ 40A అంటారు. సో మనకేంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్ ఆర్ ఆన్ చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్ డేటా అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మీకైతే ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకైతే నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకు మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే రాయాలి. తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. ఇక్కడ 2 ఫొటోస్ అనమాట. తర్వాత మనకు డౌన్లో ఒక సంతకం అయితే పెట్టాలి. మనకు లాస్ట్లో కూడా ఒక సంతకం అయితే పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకేంటంటే కొత్త పాన్ కార్డు అప్లై చేసినప్పుడు మనకు 2 pages ఉంటాయండి, ఫ్రంట్ బ్యాక్. కానీ మనం కరెక్షన్కి అప్లై చేసినప్పుడు మాత్రం మనకు ఓన్లీ ఫ్రంట్ మాత్రమే సింగిల్ పేజ్ అయితే ఉంటుందన్నమాట. గుర్తైతే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ పేజ్ అనేది మనం కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ పేజ్ అండి. సో మనం ఏంటంటే కరెక్షన్ చేసినప్పుడు మనం ఏదైతే మనం 10th క్లాస్ ప్రూఫ్ ఇచ్చాం కదా, నేమ్ చేంజ్ చేయడానికి కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం కావచ్చు. సో మనకేంటంటే మీరు నేమ్ చేంజ్ చేయడానికి ఎన్ఎక్జూర్ అప్లికేషన్ అనేది అక్కర్లేదండి. ఇక్కడ మీకు ఇస్తాను చూడండి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలంటే మాత్రం మీకు కంపల్సరీగా ఎన్ఎక్జూర్ ఏ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. మరి ఈ యొక్క ఎన్ఎక్జూర్ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీ ఫోటో అయితే మీరైతే అతికించాల్సి ఉంటుంది. తర్వాత డౌన్లో మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేము, తర్వాత మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీ యొక్క ఆఫీస్ అడ్రస్ ఉంటే ఆఫీస్ అడ్రస్,
మీ యొక్క ప్రీవియస్ నేమ్ ఇవన్నీ కూడా మీరైతే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత సో డౌన్లో మనకు ఒక గెస్టెడ్ ఆఫీసర్ గారి సంతకం అయితే చేపించాల్సి అయితే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఫోటో అతికిచ్చారు కదా, అక్కడ ఎవరైతే గెస్టెడ్ ఆఫీసర్ ఉన్నారో అక్కడ సంతకం పెట్టాలి, తర్వాత స్టాంప్ వేయాలి. ఇక్కడ మనకు డౌన్లో మొబైల్ నెంబర్ కూడా మనమైతే రాయాలండి. గెస్టెడ్ సంతకం ఎవరైతే చేశారో వాళ్ళకి మొబైల్ నెంబర్ అనమాట. మరి మొబైల్ నెంబర్ ఎందుకని చెప్పేసి మీరైతే క్వశ్చన్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు అసలు ఈ సంతకం పెట్టింది గవర్నమెంట్ ఆఫీసరా కాదా అని చెప్పేసి NSDL సంస్థ వారు కావచ్చు, UTS సంస్థ వారు కావచ్చు, వీళ్ళైతే వెరిఫికేషన్ చేసుకోవడం కోసం వీళ్ళైతే కాల్ చేస్తారన్నమాట. మన ప్రీవియస్లో చేసేవారు కాదండి. సో ప్రస్తుతానికి మాత్రం వెరిఫికేషన్ కోసం వీళ్ళైతే కాల్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే పాన్ కార్డులో చేంజెస్ చేయడం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్ అనమాట. సో మనకు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏదైతే పాన్ కార్డు ఉందో, అంటే మీకు ప్రీవియస్లో పాన్ కార్డు ఉంది కదా, ఆ యొక్క పాన్ కార్డు ఫోటోని మీరైతే ఇక్కడైతే అటాచ్మెంట్ చేయాలన్నమాట. సో కింద మీ సంతకం కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది. అంటే మీకు పాన్ కార్డు లేకపోతే పాన్ కార్డు నెంబర్ ఉన్నా పర్లేదు, సో దాన్ని మనం ఆల్రెడీ ఎంటర్ చేసినప్పుడు వచ్చేస్తుంది అనమాట. తర్వాత మీ దగ్గర ఏదైతే ప్రూఫ్ ఉందో, అంటే SSC కావచ్చు, ఓటర్ ID కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, వీటికి సంబంధించింది అనమాట. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఏదైతే ఉందో దాన్ని మీరైతే అటాచ్మెంట్ చేయాలి. మొత్తం అటాచ్మెంట్ చేసిన తర్వాత ఎందుకంటే మీకు ఆధార్ కార్డు వర్క్ అవుతున్నాను కదా, సో మనకు వర్క్ అయినా అవ్వకపోయినా సరే ఆధార్ కార్డు అనేది మెన్షన్ చేయడం అనేది మ్యాండటరీ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డును కూడా మీరైతే యాడ్ అయితే చేయాలన్నమాట. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరైతే సబ్మిట్ అయితే చేయాలండి. అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్గా మీ యొక్క పాన్ కార్డులో చేంజెస్ అనేవి జరగడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా మీ యొక్క పాన్ కార్డులో నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు చేంజ్ చేసుకోవడానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరందరూ కూడా మమ్మల్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చండి. మీకైతే సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా కాల్స్ చేయకండి, చాలా కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి, అందరికి కూడా రిప్లై అయితే ఇవ్వలేకపోతాను. సో మీరు నాకు ఏం చేస్తారంటే వాట్సాప్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి కూడా చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్లీగా మనకి ఏంటంటే దానిలో ప్రాబ్లం మనకి యాజ్ పర్ ఆధార్ కార్డులో, యాజ్ పర్ పాన్ కార్డులో డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అయితేనే మనకు పాన్ ఆధార్ లింక్ అయితే అవడమే జరుగుతుందండి. ఇలా పాన్ ఆధార్ లింక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే చాలామంది కూడా మమ్మల్ని అయితే కన్సల్ట్ అవుతూ ఉంటారు, పాన్ కార్డు కరెక్షన్ చేయండి అని చెప్పేసి. వాళ్ళందరూ కూడా మేమైతే సక్సెస్ఫుల్గా కరెక్షన్స్ అయితే చేయడమే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ని ఎవరికైనా పంపించినప్పుడు సో అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, అంటే మనం ఏదైనా షాప్ దగ్గరికి మీరు వెళ్తారు కదా, సో ఇలా పలా కరెక్షన్గా అప్లై చేయండి, కొత్త పాన్ కార్డు అప్లై చేయండి అని చెప్పేసి మనం వెళ్ళినప్పుడు సో ఎవరైతే షాప్స్ వారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సో మనమైతే ఒక స్టాంప్ అయితే మన యొక్క డాక్యుమెంట్స్ మీద మనమైతే వేయించాల్సి అయితే ఉంటుందండి. సో స్టాంప్ అయితే ఎగ్జాంపుల్కి వచ్చి మీ ఆధార్ కార్డు ఉందనుకోండి, మీ యొక్క ఆధార్ కార్డు మీద ఈ యొక్క స్టాంప్ అయితే మనమైతే వేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క స్టాంప్ మీద మనకి ఏముంటుందంటే ఫర్ పాన్ పర్పస్ ఓన్లీ అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేస్తుంటారు. సో ఇది ఎందుకంటే మీ యొక్క డాక్యుమెంట్ అనేది మిస్యూజ్ అవ్వకుండా, సో ఈ యొక్క డాక్యుమెంట్ని ఎక్కడైనా ఎవరైనా లోన్స్ కోసం కావచ్చు, లేదా మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఎక్కడైతే మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారో అక్కడ పర్ పాన్ పర్పస్ ఓన్లీ అని చెప్పేసి మనకి ఇక్కడ స్టాంప్ అయితే ఉంటుంది కదా. సో స్టాంప్ ఉండగానే వాళ్ళు చూసి అరే ఇది పాన్ కార్డుకి ఇచ్చిన అప్లికేషను అని చెప్పేసి వాళ్ళైతే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒక్కసారి మనం ఈ యొక్క స్టాంప్ వేసి అంటే మనకేంటంటే మనకు ఓన్లీ పాన్ కార్డు మాత్రం వర్క్ అవుతుంది, వేరే డాక్యుమెంట్కి మనం ఏదైనా అప్లోడ్ చేయడానికి కావాల్సిన సర్వీస్ కోసం మనం చేసినప్పుడు మనకైతే వర్క్ అయితే అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. మంది కూడా పాన్ కార్డు పోగొట్టుకొని పాన్ కార్డు నెంబర్ తెలియక బాధపడుతూ ఉంటారు. మీలాంటి వారు కూడా మమ్మల్ని అయితే కన్సల్ట్ అయితే అవ్వచ్చు. మీకైతే ఏ మార్గాల ద్వారా మీ యొక్క పాన్ కార్డు నెంబర్ని మీరు ఫైండ్ అవుట్ చేయవచ్చో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. సో నేను నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.